హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు AiExplore Vlogs. మళ్ళీ ఇంకొక వీడియోకి వచ్చేసినాము. ఆల్రెడీ వెనక కనిపిస్తుంది కదా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే 1920s నుంచి 1970s దాకా యాంటిక్ కార్స్ ఉంటాయి కదా, అవన్నీ రీస్టోర్ చేసి ఇక్కడ ఒక షో అవుతుంది అనమాట. ఇది ఓన్లీ షో కాదు, దీంట్లో మళ్ళీ విన్నర్ని కూడా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. ఇదంతా చాలా ఫెస్టివల్ లాగా అవుతుంది ఇక్కడ. మొత్తం లాస్ట్ దాకా చూడరు. అట్లనే ఎవరైనా ఫస్ట్ టైం వస్తే జర సబ్స్క్రైబ్ కొట్టుర్రి, సపోర్ట్ చేయండి. ఇంకా మొత్తం వెళ్ళిన కొద్దీ మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. వీడియో అయితే లాస్ట్ దాకా చూడరు, జర అట్లనే లైకులు కూడా కొట్టురు. మళ్ళా చలో లోపలికి అన్నీ చూపిస్తా, నడురి. మొత్తం మ్యూజిక్ అంతా హడావిడి ఉంటుంది అనమాట. ఈరోజు మొత్తం ఇక్కడ చూపిస్తా, నడురి. బాబా బాబా, దీని మోడల్ ఏంది, ఏ కారు ఏంది అన్నది అన్నీ రాసిరు చూడాలి. ఇక్కడ ఎంట్రీ 181. ఇది కార్ వచ్చేసి మోడల్ 1966 GT0 400cc GTO సారీ. ఇంజన్ చూడరు ఒకటి. బాబా బాబా, ఎంత డీటెయిలింగ్ చేస్తారంటే ఈ కార్లు అన్నిటినీ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. కారు చూస్తారు కదా, అసలు ఇచ్చి పడేసింది రిమ్ములతో సహా. అసలు అదే కాదు, అన్నీ ఉంటాయి మనకి. ఇది మొత్తం ఈరోజు కన్నుల పండగ అన్నమాట. ఇక మనకి ఇగో ఈ కారు చూడరు. ఇది ఎప్పుడుది మోడల్ 1941. బాబా బాబా, ఇంటీరియర్ కూడా చూడండి, అన్నీ పాతవే. ఈ కార్ది కూడా ఇంటీరియర్ చూడండి, ఇచ్చి పడేస్తుంది అసలు. సూపర్, నడురి. ఇక ఒక్కొక్క కార్ది చూపించుకోవడమే. ఇగో ఈ కార్ చూడండి, ఇది వచ్చేసి చెవి నోవా SS అంట, ZZ4 350 క్రేట్. బాబా బాబా బాబా, ఒక్కొక్కళ్ళు ఇచ్చి పడేస్తారు. ఇవన్నీ మళ్ళీ రన్నింగ్ కండిషన్లు ఉంటాయి తెలుసా. కలర్ ఇప్పుడు మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కార్లను అయితే ఎంజాయ్ చేయాలి. బాబా బాబా, ఇది 1972 అంట. ఇచ్చి పడేసింది కార్వెట్ ఇంజన్. ఇది చెవి 7L అంట, 6.2 లీటర్ ఇంజన్. ఇది చూడు, వెనకెంత ఉంది, ముందెంత ఉంది. వామ్మా, ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 1969 బుయిక్ రివియరా. అక్కడంతా డిజిటల్ లాగా కనిపిస్తుంది. అండ్ మనము ఒకవేళ గేర్ది చూసుకుంటే గేర్ రాడ్ చూడరు, మొత్తం కత్తి లెక్క ఉంది. అది కత్తి వీని గేర్ రాడు. అంటే ప్యాషన్తో చేసుకుంటారు అనమాట అందరూ కూడా. ఎంత ప్యాషన్ ఉండాలంటే అంత ప్యాషన్ ఉండాలి. ఇది అన్నిటికీ టైము, ఓపిక, డబ్బు అన్నీ కావాలి. ఇది 1972 మోడల్. ఓ సీట్లు చూడుర్రి, మనం కూర్చోడానికి నీట్గా ఇలా తిరిగి కూర్చోగానే అటు సెట్ చేసుకోవచ్చు అనుకుంటా. వెనక డిక్కీ కూడా ఓపెన్ చేసిండు. బా, ఈడైతే ఒకడు వండుకోవచ్చు మంచిగా. బాగా ఆడ ట్రైన్ పోతుంది, గుడ్స్ ట్రైన్. ఇవన్నిటిలో నుంచి ఈరోజు ఒక కార్ సెలెక్ట్ చేస్తారనమాట. ఆ కార్ది ఎట్లుంటుందంటే మొత్తం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే పెయింట్ కాడి నుంచి వాళ్ళు ఏమేమి చేసిర్రు అన్నది అన్నీ చూసి వాళ్ళకి నచ్చినది, అంటే అన్నీ పర్ఫెక్ట్ ఉండాలన్నమాట వాళ్ళకి. ఇంకెక్కడ పేరు పెట్టొద్దు, రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్ ఉండాలి. ఆ కార్ని ఈరోజు సెలెక్ట్ చేసి దానికి ఒక ప్రైజ్ మనీ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఎంట్రీ ఏంది, వాళ్ళ పేరు ఏంది, ఎప్పుడు కంటెస్ట్ చేసారు, ఈ కార్ మోడల్ ఏంది అంతగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకొని ఇందులో ది బెస్ట్ కార్ ఒక కార్ని సెలెక్ట్ చేస్తారు. అది ఫస్ట్ విన్నర్. ఇంకా రన్నర్ అప్లు ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, బట్ ఒక కార్ అయితే మంచిగా పైసలు గెలుస్తుంది అనమాట. బాబా బాబా, కార్ లవర్స్కి అయితే ఇది ఒక పండగనే. యూజువల్లీ ఇట్లాంటి షోలు చాలా రేర్గా అవుతాయి. మన దగ్గర అవడం ఇంకా మనం లక్కీ అనమాట. ఇదిగో లోపల చూడండి, ఆ స్పీడోమీటర్ రౌండ్ తిరుగుతుంది. ఇదైతే చిన్నప్పుడు ఎన్ని సినిమాలలో చూస్తుండేనో ఈ వ్యాన్ని, వోక్స్ వ్యాగన్. ఇది 1968 మోడల్ అంట. దీన్ని చూసిర్రంటే లోపల మొత్తం పండుకోనికి అంతా అట్లా సెటప్ చేసుకుండు. అంటే ఒక మినీ వ్యాన్, ఎక్కడ పోయినా కానీ రెడీ ఇక స్లీప్కి. అన్ని క్యాబినెట్ చూడండి, జార్లు పెట్టుకోవడానికి, ఇగో ఇక్కడ చేతులు కడుక్కోవడానికి, ఇక్కడ వండుకోవడానికి, అట్ ది సేమ్ టైం ఇగో లోపల పడుకోవడము. పైన అంతా కూడా రూఫ్ టాప్, పైన మళ్ళీ లగేజ్, లోపలంతా పడుకోవడానికి, కూర్చోవడానికి.
మంచిగా ఈ ఎక్కడ తీసుకపోతే అక్కడ ఇక పండుకోవచ్చు మనం. ఇది ఒక హోమ్ అయిపోతుంది మనకి, ఇన్స్టెంట్ హోమ్ అయిపోతుంది. ఎల్ కమీనో, ఇది చాలా సినిమాలలో ఈ పేర్లు చూసిన. ఎల్ కమీనో 1972 మోడల్ అంట, చెవి ఎల్ కమీనో. బాబా బాబా, ఇందులో కొన్ని ఇంజన్స్ అయితే సేమ్ ఒరిజినల్ ఏ పార్ట్స్ ఉన్నాయో అవే ఉంటాయి, కొన్ని కంప్లీట్ మాడిఫై చేస్తారు. ఇందాక కార్వెట్ చూసినాం కదా, ఆ కార్వెట్ అంతా కూడా కంప్లీట్లీ మాడిఫైడ్. ఇదేమో ఒరిజినల్ ఇంజన్ ఉన్నట్టే ఉంది. ఆ పైన అన్నీ చూసుకున్న రేడియేటర్ కానీ ఈ పైన ఇది అన్నీ కూడా పర్ఫెక్ట్ ఒరిజినల్. కీప్ యువర్ జిఎం కార్ ఆల్ జిఎం. కొన్ని అయితే ఇంకా తిరగవు కూడా తెలుసా, వీళ్ళు కొనుక్కొని అట్లా పెట్టుకుంటారు కలెక్టర్స్ కింద. ఇది ఎంత తిరిగింది? 50,000 35,000 తిరిగింది ఈ కారు. 35,000 తిరిగింది. వీళ్ళు చాలా ప్రైడ్గా ఫీల్ అవుతారు అనమాట ఈ రిజిస్టరేషన్లు అన్నీ, ఏం జోక్గా తీసుకోరు. వెరీ దే విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనమాట. అంత ప్రేమతో చేస్తారు. ఇదైతే అంబాసిడర్ చూసినట్టే ఉంది నాకు, పెద్ద సైజ్ అంబాసిడర్. వెనక చూసారంటే టైర్లు కూడా కనిపించలేదు, టైర్లకు కూడా ఒక ఏదో పైన కవర్ వచ్చేసింది. బాబా బాబా, ఇగో లోపలంతా అంబాసిడర్ చూసినట్టే ఉంది నాకైతే. అగో గేర్ రాడ్ కూడా చూడరు. చిన్నప్పుడు నేను ఆ గేర్ రాడ్ ఫస్ట్ నేర్చుకుంది కారు అదే గేర్ రాడ్తో నేను. ఇప్పుడు చాలా వచ్చినాయి కానీ ఇదిగో బాబా 1957 చెవి. బాబా ఇచ్చి పడేసింది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, రెడ్ ఇంటీరియర్. ఇగో గేర్ రాడ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ. 283 ఆటోమేటిక్ ఇంజిన్ అంట. ఇది డాడ్జ్ 1970 సూపర్ బి అంట, 6.4 హెమీ ఇంజిన్ అంట ఇది. బాబా అసలు నిజంగా ఇవి ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందా అనుకుంటున్నా, కానీ యూజువల్లీ ఇప్పుడు స్టార్ట్ చేయరు అనుకుంటా. 1967 మోడల్ కెమెరు. ఇది చూడరు, భలే వెరైటీగా ఉంది. అన్నీ ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తు అయితే, ఇగో ఇది ఒక ఎత్తు. ఓపుల్ అంట ఈ కారు. బాబా నేను చెప్పినట్టు ఇవన్నీ నేను సినిమాలలో చూస్తా కానీ నిజ జీవితంలో చూస్తుంటే చాలా బాగుంది. ఈ కారు చూడరు, ఇచ్చి పడేసింది. ఇవన్నీ రేసులలో ఆడుతున్నట్టే ఉంటుంది. ఇది 1941 మోడల్ అంటే ఇది. ఇంకా 2 సీట్లు, వెనకంతా కూడా మంచిగా ఇవన్నీ పెట్టుకోండు. ఫోర్డ్ కంపెనీ హాఫ్ టన్ పికప్ అంట. నోవా, చెవి నోవా. ఇది వచ్చేసి 1964 చెవి కార్వెట్ ఇప్పుడు చూస్తారు కదా, ఇది 1964 మోడల్. బాబా మాన్యువల్ ఇంజన్ అంట. ఇగో మాన్యువల్ గేర్లు ఉంటాయి అంతా. అగో అసలు చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కార్వెట్. ఇప్పుడు కార్వెట్లు మీరు చూస్తారు కదా, ఇది చూడండి. టైర్లు కూడా చూసారంటే రిమ్ములు వెరైటీ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్ది అబ్జర్వ్ చేయండి. ఇది 1964 మోడల్. బా మళ్ళీ ఒక్కొక్క దాని పెయింట్ డీటెయిలింగ్ చూస్తే ఎంత ప్యూర్ ఉంటుందంటే ఇక ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. ఇది 1970 అంట. డాడ్జ్ చార్జర్. 1970లో డాడ్జ్ చార్జర్ ఇట్లుంది. ఇప్పుడు ప్రెజెంట్ చార్జర్లు అన్నీ మనకు తెలుసు. బాబా ఇప్పటిదాకా మనం కార్లను చూసినాం కదా, ఇది చూడుర్రి. ఆర్లింగ్టన్ ఫైర్ డిపార్ట్మెంట్ ట్రక్ మొత్తం టాప్లెస్. అసలు కిరాక్ ఉంది. కార్లన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఇది ఒక ఎత్తు. ఇది చూడుర్రి, గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి ఒక్కసారి. ఇది మన ఇండియా రోడ్లకు వస్తుందా వనికి రాదా మీరే చెప్పారు. తర్వాత లేపుతారు అనుకుంటా. వీటికి ఏదో సస్పెన్షన్ సిస్టమ్ బాగానే ఉంటుంది ఇట్లా లేచేది. బట్ ఇది ఒకవేళ ఇండియాకి వస్తే ఎట్లుంటుందో మీరే చెప్పరు. రోడ్లకి రాసుకోపోదు. బట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. బాబా పెయింట్ అయితే మనం ఒక్కొక్క రంగు కనిపిస్తుంది. ఒక దగ్గర రెడ్, ఒక దగ్గర చెర్రీ రెడ్. బా కిర్రాక్. ఇదో ఇంటీరియర్ చెవి C10 అంట. 1968 మోడల్ ఇది.
ఇందులో డిఫరెన్స్ ఏంటంటే మీరు చూసిరంటే ఈ వెనక చూడండి, వెనక చూస్తే ఇదంతా కూడా ఇగో ఒక ట్రక్. బాబా బాబా డ్రాగ్ రేస్లకు వాడతారేమో దీన్ని. గేర్ చూస్తే ఊడు రేంజర్ ఇగో ఇది 1959 మోడల్. స్టిల్ వర్కింగ్ కండిషన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. మళ్ళీ ఇందాక కూడా చూసినాం కదా వేరే కలర్, ఇది 1937. వా ఇచ్చి పడేసిండు పోరి. మన వాడు అంటుండు ఎట్లా చూస్తాడని, కానీ ఆ పక్కన రేజ్ చేయనీకి ఉందన్నమాట. ఈ ఫ్లాప్స్ రేజ్ చేయొచ్చు, మరి కనపడదు కదా లోపల కూర్చుంటే. ఇక్కడ ఇది లేపితే ఇది రేజ్ అయ్యి మంచిగా కనిపిస్తుంది అంట. ఇక్కడ అన్ని ఈ గల్లీలో అన్ని ఇవే కార్లు ఉన్నాయి. అబ్బా ఆ ముందు కారు చూడరు, అన్నిటికీ పోదాం. బాబా 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 1938 అంట. మన ఇండియాలో కూడా ఇట్లాంటి కార్లు రీస్టోర్ చేసి కొన్ని షోలు అవుతాయి అనుకుంటా, నాకు తెలియదు. ఒకసారి కింద కామెంట్ చేయరు ఇట్లాంటి ఇండియాలో అయితే అవ్వవా అని. బా 1938 మోడల్ ఓపెన్ టాప్. అప్పట్లో 1938లో ఓపెన్ టాప్. మళ్ళీ నాట్ ఓన్లీ దట్, మీరు చూసుకుర్రంటే వెనక కూర్చోడానికి కూడా ఇది నీట్గా ఓపెన్ చేసుకొని కూర్చోడానికి వెనక ఇంకోటి ఇచ్చేసారు. లోపల చూస్తుంటే ఇచ్చి పడేసింది. ఇది ఓపెన్ టాపే. బాబా బాబా పడవలాగుంది. ఈడ నుంచి ఆడెటో పోయింది. 1959 మోడల్ అంట, చెవి ఇంపాల. బాబా బాబా ఎంత పెద్దగా ఉందో చూడరు, చాలా పెద్ద కారు. కనిపించలేదు కానీ ఒకసారి ఇది పట్టుకో. నేను ఒకవేళ రెండు చేతులు పెడితే ఇంకా అంతుంది. చాలా పెద్ద కారు. పడవనే వెనకైతే పండుకోవచ్చు మనం. వెనక నీట్గా మనం వేసేసుకొని ఏదైనా బెడ్ వేసుకొని పండుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. సాయం 1959 అంట కారు. బాబా బాబా కూర్చోడానికి ఒప్పుకున్నాడు. 1934 ఫోర్డ్ కూప్. ఇప్పటిదాకా చూసిన ఇంజన్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఇగో ఇది చూడు. అసలు ఎంత ఉందో కారు, ఇంతే బుడ్డగా ఉంది. 1934 ఫోర్డ్ కూప్. ఈయన చూడండి ఈ పక్కన అంతా రాసేసిండు 1937 పాంటియాక్ డీలక్స్ అంట. డీలక్స్ 6 బిజినెస్ కూప్. మొత్తం బిజినెస్ కోసం ఎంత అయిందని మొత్తం బేస్ ప్రైస్ అప్పట్లో ఎంత తెలుసా? ఈ కారు $781 అంట 1937లో. ఇప్పుడు ప్రెజెంట్ కన్వర్షన్లో $16,720. అప్పట్లో 1937లో ఒక్కొక్కరు యావరేజ్ ఇన్కమ్ $1,780. ఇది ఏందో, దీన్ని ఏమంటారో మీరే చెప్పరు. ఇంజన్ అంటారా లేదంటే ఏమన్నా అంటారా మీరే చెప్పరు ప్లీజ్. నాకైతే ఏం అర్థమవుతలే. అన్ని హుడ్ లోపల ఉంటాను చూసినా కానీ ఇంజన్లు ఇది చూడరు. వామ్మా అది ఎయిర్ ఇంటేక్ కోసము. ఓ మై గాడ్, ఈ కార్ని చూస్తేనే మొత్తం డ్రాగ్ రేసులకి వాడినట్టుంది. టైర్లు అన్నీ వెనక టైర్లు చూడరు, అయిపోయినాయి, అరిగిపోయినాయి. ఇగో ఇది రేజ్ల కారే అనుకుంటా. 1963 మోడల్ ఇది. చెవి ఇండి ఫేస్ కార్. బాబా దీని పెయింట్ చూడు, ఇచ్చి వాడేసిండు. అసలు చాలా షైన్ అవుతుంది. అసలు ముట్టుకుంటే మార్చిపోతుంది. ఇదైతే నిజంగా చెప్తున్నా, అట్లుంది. ఇది క్యాడిలాక్ కలాయస్ అంట. అసలు ఇది క్రేజీ. అది ఎంత మూలకు ఈడకి ఆడదానుకుంది.
ఎంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉందంటే ఇదంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అసలు ఇంత ఇంజన్లో ఆయిల్ మార్క్ కానీ ఏది బయట రాలేదు, అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. టైర్ల కాడి నుంచి ఎక్కడ కంప్లైంట్ పెట్టేది లేదు ఈ కార్కి అయితే. 1937 మోడల్ అంట. 1957 బెల్ ఎయిర్ కన్వర్టబుల్ చెవి. ఇది కూడా అంతే. ఇది ఇంపాలా ఎస్ఎస్ అంట. అమ్మ ఈ ఇంపాలాలు అయితే ఎంత క్రేజీ ఉన్నాయి, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ కలర్ బాగుంది, చాలా బాగుంది ఈ కలర్. ఇప్పటిదాకా ఈ కలర్ చూడలేదు. ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సేమ్ కలర్, సిమిలర్ నాట్ సేమ్. బా చాలామంది జస్ట్ కార్ని చూసి ఏ ఇయరో చెప్పేస్తారు ఇక్కడ. బా 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 ఆ కీలు చూడుర్రి, ఇప్పుడు అన్ని కీలెస్ అయిపోయినాయి. ఆ కీ చూస్తే ఎప్పుడో పాత పురాణపుల్ జమానా రోజులు గుర్తొచ్చేస్తున్నాయి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూడుర్రి అసలు ఎంత క్రేజీ అంటే, ఇగో రెండేళ్ళు ఉన్నాయి అంతే నాయి, 2 ఏళ్ళు లిటరలీ. కూర్చొని ఇక కింద. బా ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ గ్రౌండ్ క్లియరెన్స్. ఈ తర్వాత సస్పెన్షన్లతో లేస్తుంది కానీ అసలు క్రేజీ. క్రేజీ గ్రౌండ్ క్లియరెన్స్. బా 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 చూడనీకి లిటరలీ చెప్తున్నా 2 కళ్ళు సరిపోతలేవు. అసలు పెయింట్ చూడండి, ముట్టుకుంటే ఇక్కడ మాసిపోతుంది అన్నట్టే ఉంటున్నాయి. ఈ పెయింట్ నేను ముట్టుకోను కానీ, ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసి ఎంత డీటెయిల్ చేసారు అంటే, డీటెయిలింగ్ అంత పర్ఫెక్ట్ డీటెయిలింగ్. ఇది అప్పట్లో ఎస్యూవీ అనుకోరు, ఎందుకంటే 3 రో సీటింగ్ వచ్చింది. 1 2 3 చూపిస్తా లోపల కూడా. ఇచ్చి పడేసింది. ఇది వచ్చేసి 1950 మోడల్ అంట చెవి. బా చాలా అంటే ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత రిస్టోరేషన్. సేమ్ ఉన్నది ఉన్నట్టు ఉంచుకోవడానికి. ఇగో మన అంబాసిడర్ మళ్ళీ వచ్చింది, సేమ్ అంబాసిడరే. చెవి 2 డోర్ కూప్ అంట, 1950 మోడల్. ఆ ముందు లైట్లు చూడంగానే అంబాసిడరే గుర్తొచ్చింది నాకు. ఇంకా చూస్తుంది ఒక లెక్క అయితే. ఇగో ఇది చూడుర్రి, మెయిల్ ట్రక్ అంటే 1948లో మెయిల్స్ వస్తాయి కదా, అంటే మనకు లెటర్స్, ఆ ట్రక్ని రిస్టోర్ చేసిండు. క్రేజీ అసలు. అసలు చూడండి ఎంత బాగుందో. యుఎస్ మెయిల్ సర్వీస్. బా ఈ కార్ చూడండి, ఇప్పటిదాకా చూసిన కార్లు ఒక లెక్క అయితే ఇది ఇంకో లెక్క. నేను అన్నిటికీ అట్లనే చెప్తున్నా, కానీ నాకు అంత ఎక్సైట్మెంట్లో ఉన్నా నేను. ఎందుకంటే దీని ఇంజన్ ముందు లేదు, ప్లస్ ముందు ఏది ఎయిర్ ఇంటేక్ కోసము, ఈ రేడియేటర్ కూలింగ్ కోసం ఇక్కడి నుంచి ఉన్నాయి రేడియేటర్. దీని ఇంజన్ ఏడుందో చూపిస్తాగు. ఇది కారు, దీని ఇంజన్ వచ్చేసి ఇగో వెనక, ముందు కాకుండా వెనకుంది. ఫోర్డ్ జీటీ అంట, మొత్తం రేజర్ కార్ అన్నట్టుంది ఇది. ఏదో ఎట్లా లేపిండు వెనక డోమ్ అంతా ఇట్లా లేపేసిండు. ఫోర్డ్ జీటీ 40. బాబా బాబా బాబా. అండ్ ఈ పక్కనే చూసుకుంటే F1 కార్ లెక్క ఒక చిన్నది పెట్టారు. ఏదో F1 కార్ లెక్క ఇక్కడ ఒకటి పెట్టారు. చూస్తారు కదా, ఒక్కొక్కటి ఇచ్చి పడేస్తుంది. ఎట్లా అంటే ఏ కారు తీయకుండా ఉందన్నమాట. ఎందుకు అంటున్నానంటే ఎంత ప్యాషన్తో చేసి ఉంటారో అర్థం చేసుకోరు. ఒక్కొక్కళ్ళు కూడా చాలా వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి ఉంటారు అనమాట. లేకపోతే ఇంత నీట్గా ఇంత రిస్టోరేషన్ లేకో ఒక్కొక్కటి చూడరు. అగో ఒక్కొక్క కారు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ కార్లు అన్నీ చూస్తున్నామంటే వాళ్ళు ఎంత ప్యాషన్ పెట్టుంటారో చూడండి. దాంట్లో మనం ఇది ఈజీగా మన కరెన్సీలో ఒక రిస్టోరేషన్ కాస్ట్ అట్లీస్ట్ 50 lakhs మినిమం అవుతుంది. ఎందుకంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ $50,000-60,000 అయినా కూడా ఇప్పుడున్న కరెన్సీ రేటుకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఆయన చూడు తుడుచుకుంటుండు. గెలవాలంటే అన్ని పనులు చేయాలి. మళ్ళీ చూపిస్తాడు ఇంకా అంతా. బా 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 ఇది క్రేజీ అంటే క్రేజీ. ఇది
340 హార్స్ పవర్ అంట. ఇంజన్ చూడు ఎన్ని వైర్లు ఉన్నాయో. డూ నాట్ టచ్. చూడండి ఈ కారు ఇంపాలా అంట 350 1963. ఇచ్చి పడేసింది ఆయన పాపం. రాసుకోండి కూడా డూ నాట్ టచ్ అని. చూడరు 1961 కార్వెట్. చాలా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇదే అనుకుంటే దీని పక్కన కూడా చూపిస్తాను. ఇది కూడా కార్వెట్. బ్యూటీ అసలు. ఇది 1961. ఇప్పుడు రే 1959. ఇంకా అట్లీస్ట్ మనం పైన హుడ్ అన్న చూసినాము. ఇది అది కూడా లేదు. ఇక 1923 మోడల్ అంట. ఫోర్డ్ టీ బకెట్. టైర్ చూడరు. టైర్ నేను కూర్చోవచ్చు దానిపైన లిటరలీ మంచిగా సీట్ లెక్క. అండ్ లోపల కూడా చూసుకురంటే ఇద్దరు తప్ప ఎవరు పట్టరు. బాబా దీని సైలెన్సర్ చూడండి. అంటే 4 ఎగ్జాస్ట్ల నుంచి ఒక సైలెన్సర్ ఇచ్చి పడేసింది కార్ అసలు. బాబా కార్ కలర్ చూడండి ఎంత క్రేజీ ఉందంటే అసలు షైన్ ఇట్లా కొడుతుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. అంటే నేను ఉత్తగానే అంటలేను అప్పటి నుంచి. ఆల్రెడీ ఇక్కడ అందరూ సైన్లు చేసి ఉన్నారు. 1933 ఫ్యాక్టరీ 5 రేసింగ్ ఫోర్డ్ అంట. రెప్లికా. ఇది జస్ట్ రెప్లికానంట. బిల్ట్ నాట్ బాట్. అంటే జస్ట్ బిల్డ్ చేసి వదిలేసారు ఈ రెప్లికాని. ఎవరు కొనుక్కోలేదు. ఇక దాని ప్రాసెస్ అంతా కూడా ఏమేమి ఉన్నాయి కార్ గురించి అంతా ఉంది. ఇచ్చి పడేసింది కార్ అయితే. ఇది కార్ని రీస్టోర్ ఎంత పర్ఫెక్ట్ చేసారు అంటే అప్పట్లో ఉన్నది ఉంచేసారు. అదే కాదు ఇంకా చూడండి ఇంకో బైక్ క్రేజీ అసలు. పెయింట్ వేయలేదు ఇక. 1937 చెవి పికప్. దీనికి ఇది విన్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను అనుకోవడము. ప్రెజెంట్ ఇప్పటిదాకా చూసిన కార్లలో అన్నీ బాగుండే. దీని ఇంజన్ కూడా గమనించారంటే 1969 మోడల్. ఇంజన్ చూడండి
బ్యూటిఫుల్ అసలు, వెరీ బ్యూటిఫుల్ ఇంజన్. పేరు పెట్టేది లేదు ఇక ఈ కార్కి. లోపల కూడా చూడండి, బ్యూటిఫుల్ అసలు, చాలా బ్యూటిఫుల్. ఇందులో ఇప్పుడు కొన్ని కార్లు ఎట్లా అంటే అవి స్ట్రీట్ లీగల్ ఉన్నావు అనమాట. అంటే మనం కార్లు రోడ్డు పైన నడపలేము, రెగ్యులర్ రోడ్స్ పైన. వాటిని ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారంటే నీట్గా ఒక ట్రైలర్లో పెట్టుకుంటారు, ఒక ట్రైలర్లో పెట్టుకొని కార్కి తగిలించుకుంటారు, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట. అట్లనే వేరే వేరే స్టేట్లకి వెళ్ళినా కానీ, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కానీ, ఇట్లా కార్ షోలోకి తీసుకెళ్ళాలన్నా కానీ వాళ్ళు అట్లా చేస్తారనమాట. కానీ చూస్తారు కదా ఇప్పటిదాకైతే వీడియో, ఎంత బాగున్నాయి ఒక్కొక్క కార్ చూడండి. అసలు ఒకటి చూస్తే ఇంకొకటి ఎక్కడ మిస్ అయిపోతామో అన్నట్టుంది, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. వాళ్ళు ఎంత టైం తీసుకొని రీస్టోర్ చేశారంటే ఆలోచించేది. అసలు వాళ్ళు చేసిన దానికి చాలా హ్యాట్స్ ఆఫే చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత ఎఫర్ట్కి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సూపర్ ఉన్నాయి ఒక్కొక్కటి, అసలు ఇచ్చి పడేసినాయి. దాన్ని చూడడానికి ఇదంతా మళ్ళీ ఫ్రీ ఈవెంట్, మనకి నో పైసలు. ఎండ్ ఆఫ్ ది డే ఇదంతటికి స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళు స్పాన్సర్ చేసుకుంటారు అనమాట. ఇక్కడికి అన్నీ వాళ్ళు స్పాన్సర్ చేసుకున్నాక ఇక అందరినీ మనం ఫ్రీ పబ్లిక్ వచ్చి మనం కూడా ఓట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ జడ్జెస్, నీకు నచ్చిన కార్కి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు, ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని మనం ఓట్ చేసినాం అనుకో, ఎండ్ ఆఫ్ ది డే ఓట్స్ ఏ కార్కి ఎక్కువ వస్తే ఆ కార్ విన్ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ జడ్జెస్ చాయిస్, మన చాయిస్ కూడా ఉంది ఇందులో. మనం కూడా హెల్ప్ చేయొచ్చు, ఒకవేళ మన కార్ నచ్చితే వాళ్ళకి ఓట్ చేసి గెలిపినకి. నేను హోండా బైక్లు ఇండియాలో చూసిన ఇట్లాంటివి. ఇది కూడా ఒక యాంటిక్ పీస్. క్రేజీ కార్ కలెక్షన్ చూడటాక ఆల్రెడీ వెనక కూడా చూస్తారు కదా. అంటే హాస్పిటల్స్లో నుంచి కూడా వాళ్ళు వాలంటీర్ చేసుకొని కొంతమంది నర్సెస్ వాళ్ళని తీసుకొచ్చి అన్ని కార్లు ఓపిక్గా అందరినీ తిప్పి చూపిస్తారు. ఎందుకంటే ఈ కార్లు అన్నీ అంత బాగున్నాయి కాబట్టి. జర మీరు కూడా కింద కామెంట్ పెట్టారు ఎట్లున్నాయో కింద, ఏంది మీకు నచ్చిందా లేదా, కార్లు అన్నీ ఎట్లున్నాయి, బాగున్నాయా లేవా అని. ఈ కార్ చూసుకుంటే ఫ్యాంటమ్ 34 అంట. ఎన్ని అవార్డ్స్ గెలిచిందో ముందు పెట్టుకుని చూడండి, ప్రౌడ్గా, చాలా ప్రౌడ్గా పెట్టుకుంది తను. అసలు సూపర్, 1934 మోడల్ అంట. ఇచ్చి పడేసింది పో. చూసారు కదా కార్ కలెక్షన్ మొత్తము ఇచ్చి పడేసిందిలే. అట్లనే ఉంటుంది మనం ఏది చూపించినా. అట్లనే సరే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు మీరే చూడరు. ఈ రోజుకి ఇదే అనమాట వీడియో. మొత్తం కార్ కలెక్షన్ అంతా చూసారు కదా. నాకైతే సూపర్ నచ్చింది. ఇంకొక రౌండ్ వేసి నేను కూడా ఒక మంచి కార్కి ఓటేసేసి, ఇందాక నాకు నచ్చింది అన్న కదా, ఆ కార్కి ఓటేసేసి వెళ్ళిపోతా. ఇక మీరు కూడా ఏం చేస్తారు కింద కామెంట్లలో పెట్టురు ఎట్లుంది ఏంది కథ అని. మళ్ళీ నెక్స్ట్ టైం మనం చూపించాలా, అది కూడా మీరు కూడా పెట్టురు. ఓకేనా? చలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.